ఫ్రెండ్స్, ఏప్రిల్ 11 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్లు అనేవి వివిధ జిల్లాలలో ప్రారంభం జరిగాయి. అయితే ముఖ్యంగా ఎన్నికల సిబ్బంది ఎవరైతే పోలింగ్ రోజు కీలకమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్లకు వెళ్ళే వారు ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు, మరియు ఇంకా అనేక మంది అధికారులు కూడా ఉంటారు. వారి కోసం అలాగే సాధారణ వ్యక్తులకు కూడా ఇది ఉపయోగకరమే. ఇందులో ముఖ్యమైనది ప్రిసైడింగ్ అధికారి. ఈ ప్రిసైడింగ్ అధికారి తాలుగా చేయవలసిన పనులను చూద్దాం. పోలింగ్ రోజున ముఖ్య భూమిక పోషించేవాడు ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇతన్ని పిఓ అని పిలుస్తాం. పిఓగా నియామకం పొందగానే 2 శిక్షణా తరగతులకు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్ బుక్ల అంశాలను పిఓ క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. పోలింగ్ రోజు ముందు రోజున డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వెళ్ళాలి. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ, సెక్టర్ ఆఫీసర్ ఎస్ఓలు కూడా కలవాలి. ర్యాండమైజేషన్ ద్వారా పిఓలు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ఉన్న గ్రామము, పోలింగ్ స్టేషన్ పేరు, నెంబర్ వివరాలు వారు తెలుసుకోవాలి. పోలింగ్ స్టేషన్కి అలర్ట్ కాబడిన ఓపీఓలను, మైక్రో అబ్జర్వర్ను, వెబ్ కాస్టింగ్ వారిని కూడా వీరు తక్షణమే ఆ రోజు కలవలసి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏదైతే నియోజకవర్గం యొక్క కేంద్రంగా పరిగణింపబడుతుందో అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అక్కడికి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ వెళ్ళి ముఖ్యంగా తనతో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీఓను కూడా తీసుకొని వెళ్ళి పోలింగ్ మెటీరియల్ అతడు తీసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పోలింగ్ మెటీరియల్లో ఏమేమి తీసుకోవాలి అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. ఎలక్ట్రో ఓటింగ్ మిషన్ ఈవీఎం, దానితో పాటు వీవీప్యాట్, వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్, ఇది ఒక బాక్స్లా ఉంటుంది. ఈ మొత్తం ఇందులో 3 భాగాలు ఉంటాయి. కంట్రోలింగ్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, తర్వాత వీవీప్యాట్. ఇవి స్పష్టంగా చూసుకొని ఆ నెంబర్లన్నీ కూడా ఒక నోట్స్పై రాసుకుంటారు. అన్ని రకాల వాటర్ ట్యాగులు ఉంటాయి, స్ట్రిప్ సీల్లు ఉంటాయి, పేపర్ సీల్లు ఉంటాయి. వాటర్ ట్యాగులు, స్ట్రిప్ సీల్స్, పేపర్ సీల్స్ ఉంటాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషను, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఇందులో మొత్తం పోలైన ఓట్ల వివరాలు మనం దీనిలో వేస్తాము. ఇది ఖచ్చితంగా ఉండాలి. బ్యాలెట్ పేపర్లు, ఇవి టెండర్ ఓట్స్ ఉండే వాళ్ళ కోసం మనకు ఒక 5 వరకు ఇస్తారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి. ఈ టెండర్ ఓట్స్ని మనం లెక్క పెట్టుకోవాలి, చూసుకోవాలి, చిరిగిపోకుండా ఉండాలి. మార్క్డ్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. ఈ మార్క్డ్ కాపీస్ ఎలక్టోరల్ రోల్స్ అని ఎందుకంటారంటే మొత్తం సాధారణ ఎలక్టోరల్ రోల్లో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ దీనిలో ఆబ్సెంటు, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్ తాలూకు లిస్ట్ని రౌండప్ చేస్తారు. అది కాకుండా మిగిలిన ఓట్స్ని మనం చూస్తాం. ఈ మార్క్డ్ కాపీయే మనకి పూర్తిగా ఎన్నికల పూర్తయ్యేంత వరకు కీలకం కనుక ఇది ఖచ్చితంగా చూసుకోండి. చినిగిపోకుండా ఉండాలి. ప్రింటింగ్ అంతా ఉందో లేదో ఒకసారి వెరిఫికేషన్ చూసుకుంటాం. ఫార్మ్ 17A మన ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలింగ్ రోజు జరిగిన ఇన్ఫర్మేషన్, సమాచారం అంతా ఇందులో ఉంటుంది. ఇది కీలకమైన పత్రం. అలాగే వాటర్ స్లిప్స్, ఇవి వాటర్ స్లిప్స్ అనేవి ఖచ్చితంగా వాటర్కి ఇచ్చి అవన్నీ ఏమున్నాయి, ఎక్కడ పేరు అన్నీ చూసుకుంటారు, అది చూస్తారు. ఇండెలిబుల్ ఇంక్, ఈ ఇండెలిబుల్ ఇంక్ అనేది మరి వాటర్కి ఒక వేలికి వేస్తాం కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇది ఖచ్చితంగా ఉన్నాయో లేవో ముఖ్యంగా 2, 3 ఇవ్వచ్చు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, చూసుకొని చెక్ చేసుకోవాలి. అయితే ఆ సమయంలో ఇచ్చే సామగ్రి, రికార్డులు, సర్టిఫికెట్లు కూడా కొన్ని ఉంటాయి, వాటిని చెక్ చేసుకోండి. వీటన్నిటినీ ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసి సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూడాలి. వాటిపైన సీరియల్ నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు సరైనవా కాదని చెక్ చేసుకోండి.
ఇక పోతే పిఎస్ నెంబర్ లేకపోయినా, డ్యామేజ్ అయినా, ఏమైనా తక్కువ ఉన్నా, సీరియల్ నెంబర్ సరిగ్గా లేకపోయినా వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ వారిని కలిసి సమాచారం చెప్పండి. తర్వాత మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించబడిన వారు రూట్ ఆఫీసరు, సెక్టర్ ఆఫీసరు, సెక్యూరిటీతో మీకు ఒక ఎన్నికల వాహనం మీకు రవాణా కోసం నియమింపబడుతుంది. సాధారణంగా అది ఆర్టీసీ బస్సు అయి ఉంటుంది. ఆ బస్సు ఎక్కడుందో చూడండి. అక్కడికి ఎన్నికల వాహనంలో ఈ మెటీరియల్ పట్టుకొని తీసుకువెళ్ళండి. మీరు ఈ మెటీరియల్ తీసుకునే ముందే ఏపీఓని కలవండి. మీ యొక్క ఆఫీసర్లు, పోలింగ్ పర్సన్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా కలవండి. వారందరి సహకారంతో మీరు బయలుదేరండి. మీరు మీ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ పిఎస్లోనే ఆ రోజు రాత్రి ఉండాలి. పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క రూము లేదా ఏర్పాట్లోనే మీరు ఉండాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఏ ఇతరమైన పనులను ఏ ఇతర వ్యక్తులతో కూడా కలవకూడదు. పోలింగ్ స్టేషను కంపార్ట్మెంట్లో లోక్సభకు, శాసనసభకు కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయండి. ఇందాక మీకు ఇచ్చిన మెటీరియల్లో ఈ కంపార్ట్మెంట్స్ కూడా ఇస్తారు. వాటికి సంబంధించిన ఇతర అంశాలు కూడా ఇస్తారు. పోలింగ్కు అనుకూలంగా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసుకోండి. సాధారణంగా 9 కుర్చీలు వరకు అవసరం ఉంటాయి. 3 టేబుల్స్ అవసరం ఉంటాయి. పోలింగ్ అధికారులకు కేటాయించిన విధులు ఏమంటే, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా 7Aను ఇస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా 7Aని ఇస్తారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో అలాగే డోర్ నెంబర్స్, ఓటర్ల సంఖ్య తెలిపే పోస్టర్లను పిఎస్ ప్రవేశం ద్వారా వద్ద బయటకు ప్రదర్శనకు ఉంచాలి. పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోండి. అంటే ముందు రోజు సాయంత్రం వెళ్తారు కదా, ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ మొదలు కావాలి. పోలింగ్ మొదలయ్యే ముందు మాక్ పోలింగు నిర్వహించాలి. ఇది మీకు ట్రైనింగ్లో ఏ విధంగా చేయాలో క్షుణ్ణంగా చెప్తారు. పోలింగ్ ఏజెంట్లని మీకు అంతకుముందే నియామక పత్రాల్లో వచ్చుంటాయి. వాళ్ళు మాత్రమే మీరు వారి యొక్క ఐడెంటిటీ కార్డును చూసి రాణిస్తారు. మాక్ పోల్ నిర్వహించండి. మాక్ పోల్ గురించి డిక్లరేషను ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే పోలింగ్ ఏజెంట్లు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరి సంతకాలతో కూడిన పత్రము, ఆ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంటు. కంట్రోల్ యూనిట్లో స్పెషల్ అడ్రస్ ట్యాగులు, గ్రీన్ పేపర్ సీళ్ళు, స్ట్రిప్ సీళ్ళు మొదలైనవి బిగించండి. ఏదైతే మీరు బటన్ నొక్కి ఓటు ఇస్తారో దాన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. ఆ కంట్రోల్ యూనిట్లో స్పెషల్ అడ్రస్ ట్యాగు అంటే మీ కాన్స్టిట్యూషను, పిఎస్ నెంబరు, అడ్రస్ ట్యాగులు, గ్రీన్ పేపర్ సీల్ ఒకటి ఉంటుంది, స్ట్రిప్ సీల్ కూడా ఇస్తారు. మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. స్పెషల్ అడ్రస్ ట్యాగు 2, గ్రీన్ పేపర్ సీల్ 3, స్ట్రిప్ సీల్ 4, మొత్తం ఇవన్నీ కూడా దానికి బిగించి సీల్ వేస్తారు. బ్యాటరీ గురించి ఆలోచన అవుతుంది. ఎందుకంటే అది పూర్తిగా స్థిరమైన బ్యాటరీని ఇస్తారు. బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లు కంపార్ట్మెంట్లో ఉంచి కంట్రోలింగ్ యూనిట్తో అనుసంధానం చేస్తాము. ఏదైతే బ్యాలెట్ ఉంటుందో ఈ 16 గుర్తులతో ఉన్న బ్యాలెట్ లేదా 16 మీటర్లను నొక్కడానికి అవకాశం ఉన్న బ్యాలెట్ యూనిట్ని అలాగే వీవీప్యాట్ని కంపార్ట్మెంట్లో ఉంచి దాని నుంచి వచ్చిన వైర్తో మనం కంట్రోల్ యూనిట్ మన చేతిలో ఉంచే విధంగా, బయటికి కనిపించే విధంగా ఉంచుకుంటాం. కంట్రోల్ యూనిట్ ఎప్పుడు కూడా చెక్ చేసినప్పుడు 7 స్లిప్లు వస్తాయి బ్యాలెట్, అవి వీవీప్యాట్లో పడే విధంగా చూడాలి. అదంతా కూడా మాక్ పోలింగ్లో మీరు చేస్తారు. మొదట పోలింగ్ అధికారి మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్కు బాధ్యతలు. ఇందాక మనం చెప్పుకున్న మార్కుడ్ కాపీ ఇచ్చారుగా, దానికి పూర్తిగా మొదట పీపీ అనేది బాధ్యత వహించాలి. అలాగే సీక్రెట్ ఆఫ్ ఓటింగ్ కూడా జాగ్రత్తగా చూడాలి. ఈవీఎం మొరాయిస్తే వెంటనే సెక్టర్ ఆఫీసర్కి తెలియజేయండి. సీక్రెట్ ఆఫ్ ఓటింగ్ అంటే ఆ కంపార్ట్మెంట్లో వేసిన ఓటు బయటికి కనిపించుకుంటూ ఉండాలి. ఆ వ్యక్తి ఓటు వేస్తున్నప్పుడు కానీ, బయటకు వచ్చినప్పుడు కానీ, లేదా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎటువంటి సైకిల్ చేసినా అవి నిషిద్ధము. సీక్రెట్ ఆఫ్ ఓటింగ్ అనేది వైలేషన్ జరిగినట్టుగా మనం భావించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఓటరు తెచ్చిన ఓటర్ స్లిప్ ప్రకారం పేరు, సీరియల్ నెంబరు బిగ్గరగా చదవాలి. ఎవరు మార్కుడ్ కాపీ పట్టుకున్న పీపీ అనే అతను
ఎవరైతే ఫస్ట్ పోలింగ్ పర్సన్ ఉన్నాడో మార్కుడు కాపీని ఓటర్ పేరు, సీరియల్ నెంబరు గట్టిగా చదివి వినిపించాలి. ఎంత గట్టిగా అంటే వెనక ఉన్న ఏజెంట్లు ఖచ్చితంగా గుర్తించే విధంగా చదవాలి. పురుష ఓటర్ పేరు కింద అండర్లైన్ చేయాలి. స్త్రీ ఓటర్ పేరు కింద అండర్లైన్ చేసి టిక్కు పెట్టాలి. ఫ్రెండ్స్ చూడండి, పురుష ఓటర్ కింద అండర్లైన్ చేయాలి, స్త్రీ ఓటర్ కింద అండర్లైన్ చేసి టిక్ పెట్టాలి. ఎవరైతే కాస్టింగ్కి ఓట్ వేయటానికి వచ్చారో వాళ్ళు మాత్రమే. రెండవ అధికారి ఓటర్ రిజిస్టరు 17A ఓటర్ సంతకము, వేలిముద్ర తీసుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టిక్కులు, ఎక్కడ మార్కుడు కాపీలో టిక్కులు, 17A సంతకాలు మనకి టాలీ కావాలి. ఖచ్చితంగా ఈ సెకండ్ పోలింగ్ పర్సన్ బాగా అబ్జర్వ్ చేయాలి. వేలిముద్ర తీసుకుని ఓటర్ తెచ్చిన గుర్తింపు కార్డు అనే చివరి 6 లేదా 4 అంకెలను వేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఓటర్ కార్డు, ఐడి కార్డు ఉంటే మనం ఎపిక్ అని రాసిస్తాం. అలాగే ఇతర ఏ ఐడి కార్డులు ఉన్నా ఆ అంకి పేరు 4 అంకెలు మాత్రమే, చివరి 6 అంకెలు మాత్రమే లేదా 4 అంకెలు రాస్తే సరిపోతుంది. అంటే సమయం కూడా ఇంపార్టెంట్ కనుక ఖచ్చితంగా అది ఏంటో మీరు అడ్రస్ తెలియజేస్తారు కనుక మొత్తం అంతా చెప్పక్కర్లేదు. అయితని ఎడమ చూపుడు వేలుపై నిలువు గీతను గుర్తును చెరగరాని సిరాతో ఇండిలిబుల్ ఇంకతో పెట్టాలి. రెండవ అధికారి ఎవరైతే ఉన్నారో 17A పట్టుకున్నాడో అతను ఇతను తాలూకా సంతకం తీసుకోవాలి. ఓటర్ తెచ్చిన ఐడి కార్డు తాలూకా డీటెయిల్స్ రాయాలి. అలాగే అతను తప్పనిసరిగా ఎడమ చేతి దగ్గర ఉన్న వేలుపై ఏమేయాలి? ఇండిలిబుల్ ఇంకుని రాయాలి. అది రాయకపోతే అతడు ఏదైతే ఎడమ చూపుడు వేలుపై నిలువు గీతను గుర్తును రాయకపోతే ఎన్నికకి వచ్చినట్టు కానట్టు ఉంటుంది. అతడు ఎక్కడైనా ఓటు వేసే ప్రమాదం అనేది ఉందని గ్రహించాలి. మూడవ అధికారి ఓటర్ స్లిప్ ఇస్తాడు. లోకసభకు తెలుపు, శాసనసభకు పెంకు ఆరెంజ్లో ఉంటాయి. నాలుగవ అధికారి లోక్సభ కంట్రోల్ యూనిట్కు బాధ్యతుడు. ఇతను ఓటర్ తెచ్చిన తెలుపు స్లిప్పును కంట్రోల్ యూనిట్లో తీసుకొని కంట్రోల్ యూనిట్ ద్వారా ఓటు రిలీజ్ చేస్తాడు. మనకి చివరిలో 17A సరిపోవాలి, అలాగే ఓటర్ స్లిప్లు సరిపోవాలి. ఫ్రెండ్స్ మార్కుడు కాపీతో కూడా ఇది టాలీ అవ్వాలి. 3 అంశాలు మనం చూసుకోవాలి. 17A సంతకాలు చూసుకోవాలి, అలాగే మార్కుడు కాపీలో టిక్కులు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చే వాటర్ స్లిప్లు చూసుకోవాలి. ఇవన్నీ టాలీ అవుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు మనం 25 కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. 4వ అధికారి లోక్సభ కంట్రోల్ యూనిట్కు బాధ్యత వహిస్తాడు. ఇతడు వాటర్ తెచ్చిన తెలుపు స్లిప్ను తీసుకొని కంట్రోల్ యూనిట్లో ఓట్ రిలీజ్ చేస్తాడు. 5వ అధికారి POగా ఉంటారు. ఆ అధికారి శాసనసభకు ఇన్ఛార్జు. వాటర్ తెచ్చిన పింక్ స్లిప్ను తీసుకొని కంట్రోల్ యూనిట్లో ఓట్ రిలీజ్ చేస్తాడు. అన్ని వాటర్ స్లిప్లు జాగ్రత్త పరచాలి. గుడ్డివారు, వికలాంగుల కోరికపై కంపానియన్ సహాయకుడిని నియమించాలి. ఒకవేళ వాళ్ళు అడిగితే ఈ ప్రిసైడింగ్ ఆఫీసరు కంపానియన్ నియమించాలి. సహాయకుని వద్ద PO హ్యాండ్బుక్లో చూపిన విధంగా డిక్లరేషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గరైనా మనం ఆ అవకాశం ఉంటే ఈ పర్సన్ విత్ డిజేబుల్డ్ అనే వ్యక్తులు వస్తే ఆ వ్యక్తులు సహాయకులు కంపానియన్ కావాలని అనుకుంటే వాళ్ళ దగ్గర డిక్లరేషను ఫారం 14Aలో తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఫారం 14Aలో డిక్లరేషన్ తీసుకోవాలి. ఫారం 17Aలో సంతకం చేసిన తర్వాత ఓటు వేయనని నిరాకరించిన వారి కోసం 17A రిమార్కుల కాలంలో ఓటు వేయడానికి నిరాకరించాడని మనం తెలియజేయాలి. కంట్రోల్ యూనిట్లో ఓట్ రిలీజ్ అయిన తర్వాత ఏం చెయ్యాలో PO హ్యాండ్బుక్ చాప్టర్ నెంబర్ 23లో స్పష్టంగా
రాశారు. కంట్రోల్ యూనిట్లో ఓట్ రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదట అతడు కంపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఓటరు వెళ్ళాక తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసిన తర్వాత బీప్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అయితేనే ఓటర్ పూర్తయినట్టుగా మనం గమనించాలి. టెండర్ ఓటు గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకరు ఓటును మరొకరు వేసి ఉంటే చిన్న విచారణ అక్కడికక్కడే చేసి నిజమైతే టెండర్ బ్యాలెట్ పేపరు వెనక టెండర్ బ్యాలెట్ అని రాసి ఇస్తాము. ఓటు వేయడానికి క్రాస్ రబ్బర్ స్టాంపును కూడా మనం ఇస్తాము. ఫ్రెండ్స్, మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఈ టెండర్ ఓటు కోసం మనం రబ్బర్ స్టాంపును క్రాస్ను తీసుకోవలసి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ సందర్భంలో టెండర్ ఓటు వేసినప్పుడు ఓటు వేయడానికి క్రాస్ రబ్బర్ స్టాంప్ ఇచ్చినప్పుడు వివరాలను 17E రాస్తాము. ఇలాంటివి 20 కంటే ఎక్కువ ఉంటే, టెండర్ ఓట్స్ ఎక్కువ ఉంటే అక్కడ ఓటింగ్ సరిగ్గా లేదని అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెండర్ ఓట్స్ను ఎంకరేజ్ కాదు, కానీ రాకుండా మనం చూసుకోవడంలోనే మన యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ లేదా నాయకత్వ విధానం ఉందని అర్థమవుతుంది. ఓటు వేయడానికి అతడికి క్రాస్ రబ్బర్ స్టాంపును మనం ఇస్తాము. ఛాలెంజ్ ఓటు గురించి మొదట పోలింగ్ అధికారి వద్ద ఓటర్ ఐడెంటిటీపైనే పోలింగ్ ఏజెంట్ల సందేహం వ్యక్తం చేస్తే PO ఓటర్ తెచ్చిన ఐడెంటిటీ కార్డుతో ఓటర్ జాబితాలు సరిచూడాలి. నిజమైతే ఓటరుకు అనుమతి ఇవ్వాలి, కాకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరైనా ఒక అతను తానుగా వెళ్తున్నప్పుడు ఏజెంట్లు ఎవరైనా ఇతడు ఆ వ్యక్తి కాదు, అనుమానితుడు అని అబ్జెక్షన్ చెప్పినప్పుడు PO నిర్ణయం తీసుకోవాలి. PO అతడి దగ్గర ఉన్న ఆధారాలు అతడు పరిశీలించి అతడు ఓకే అయితే అతనికి ఓటు ఇస్తారు. సరిపోతే ఓటు అనుమతిస్తాము. సరిపోలకపోతే వెంటనే అతనిపై పోలీసులకు చెప్పి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయవలసి ఉంటుంది ప్రిసైడింగ్ అధికారి. ప్రతి 2 గంటలకు ఒక మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్తోనూ వాటర్ స్లిప్స్తోనూ కంట్రోల్ యూనిట్లో పోలైన ఓట్లతోనూ సరిచూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కంట్రోల్ యూనిట్తో పోలైన ఓట్లతో చూస్తున్నప్పుడు మీరు కేవలంగా ఆ ఎన్ని ఓట్లు ఉన్నాయో మీరు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ CRC చేసినప్పుడు క్లియర్ అనేది లేకుండా చూసుకోండి. ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగరూకతతో ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి 2 గంటలకు ఒక మనం ఎంపిక చేసుకుంటాం. అలాగే వాటర్ స్లిప్లు 25-25గా మనం జత చేసి ఉంచుకుంటాం. ఈ 2 గంటలకు పోలిన ఓట్లను సెక్టర్ ఆఫీసర్కి వెంటనే ఫోన్ లేదా మెసేజ్ ద్వారా మనం తెలియజేస్తాము. సీక్రెట్ ఆఫ్ ఓటింగ్ వైలేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వరుసలో ఓటర్లు ఉంటే చివరి వ్యక్తికి 1వ నెంబర్ స్లిప్ ఇస్తాము. ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నాను, సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వరుసలో ఉంటే చివరి వ్యక్తికి వాటర్ స్లిప్ ఇస్తాం. చివరి వ్యక్తికి వాటర్ స్లిప్ ఇచ్చి అక్కడి నుంచి కౌంటింగ్ చేస్తాము. అలా వచ్చిన వ్యక్తులందరికీ మనం ఖచ్చితంగా ఓటు ఇవ్వడం అనేది 6 గంటల లోపు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాము. చివరి వ్యక్తి ఓటు వేయగానే బ్యాలెట్ యూనిట్ని క్లోజ్ బటన్తో క్లోజ్ చేస్తాము. PS తలుపులు మూసేసిన తర్వాత 17Aలో చివరి సీరియల్ నెంబరు దగ్గర కిందగా నిలువు గీత గీస్తాము. 17Aలో చివరి సీరియల్ నెంబర్ దగ్గర కిందిగా నిలువు గీత గీస్తాము. ఇలా గీస్తే మరలా ఎంటర్ చేయడానికి వీలు ఉండదు. అంటే అక్కడతో మరి ఆ కాపీని ముట్టుకోము. PO డిక్లరేషను అక్కడే రాయండి. అన్నీ సరి చూసుకోండి. 1-2 సార్లు వాటర్ స్లిప్పులు, తర్వాత మార్కుడ్ కాపీ, బ్యాలెట్ యూనిట్లో పడిన ఓట్స్ అన్నీ చూసుకోండి. బ్యాలెట్ యూనిట్లో పడిన ఓట్లు అంటే మీకు కంట్రోల్ యూనిట్లు తెలుస్తుంది, చూసుకోండి.
ఈవీఎంస్ సీల్ చేయండి. మనం ఇందాక చెప్పిన గ్రీన్ సీల్తో సహా ఈవీఎం సీల్ చేయండి. ఇప్పుడు మీరు అవి పట్టుకొని రిసెప్షన్ సెంటర్కు వెళ్తారు. రిసెప్షన్ సెంటర్కి వెళ్ళగానే ఈవీఎంస్ను వీవీప్యాట్లను ముందుగా ఇస్తారు. పేపర్ సీల్ అకౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎన్ని పేపర్ సీల్స్ వాడాము, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్లు పూర్తిగా స్పష్టంగా రాసివ్వాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది తప్పనిసరిగా టాలీ అయిందో లేదో చూసుకొని సంతకాలు పెట్టి ఇవ్వండి. వీలైతే మొత్తం సిబ్బంది అంతా కూడా సంతకాలు తీసుకోండి. ప్రిసైడింగ్ ఆఫీసరు డైరీని ఇవ్వండి. స్టాఫ్ ఎక్విటెన్స్ రోల్స్ మోస్ట్ ప్రాబబల్లీ ఎస్ఓ దీన్ని మీకు ఎక్విటెన్స్ రోల్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తాడు. అవన్నీ మీరు ఇవ్వండి. ఈ స్టాఫ్కి అవి ఇచ్చిన తాలూకు కూడా ఎక్విటెన్స్ ఇచ్చిన పేమెంట్స్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ రిసెప్షన్ సెంటర్లో ఇచ్చేటప్పుడు ప్యాకెట్ నెంబర్ 1 అని ఉంటుంది. మార్కుడ్ కాపీ వాటర్ జాబితా షీల్డ్ కవరు. మార్కుడ్ కాపీ ఆఫ్ వాటర్ జాబితా షీల్డ్ కవర్ అంటే లోపల పెట్టేసి మడత పెట్టేసి సీల్ చేసి ఉన్న కవరు ఒకటి ఫస్ట్ ఇస్తారు, ప్యాకెట్ నెంబర్ 1. దానిలో తర్వాత వాటర్ రిజిస్టర్ అంటే ఇది 17A షీల్డ్ కవర్లో పెడతారు. మనం చూసాం కదా సంతకాలు పెట్టించిన రిజిస్టర్లో. అలాగే ఈ హౌస్ ఆఫ్ పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ వాటర్ స్లిప్స్ వేరువేరుగా ఉంచి షీల్డ్ కవర్లో పెడతాం ఫ్రెండ్స్. ABC. 4వది అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్. యాక్చువల్గా 20 దాటకూడదని ముందే చెప్పుకున్నాం. అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్స్ ఒకటి పట్టుకుంటాం. అలాగే యూజ్డ్ టెండర్ బ్యాలెట్స్ పేపర్స్ విత్ ఫార్మ్ 17B షీల్డ్ కవర్లో పెడతాం. 17A వాటర్ రిజిస్టర్. యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అనేది అందులో పెడతాం, 17Bతో పెడతాం. ప్యాకెట్ నెంబర్ 2 చూద్దాం. అదొక ప్యాకెట్ అనేది ప్యాకెట్ అని తయారు చేస్తారు. ఇంకోటి మార్క్ చేయబడిన వాటర్ల జాబితా సీల్డ్ కవర్ 2లో ఉంచుతాం. పోలింగ్ ఏజెంట్లు నియామకాలు చేసిన ఫార్మ్ 10 పోలింగ్ ఏజెంట్లుగా నియామకాలు వాళ్ళు ఇస్తారనమాట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ అధికారులు ఇచ్చిన తాలుగా వాళ్ళకి మనం ఇచ్చింది. ఇవన్నీ కూడా ఫార్మ్ 10 షీల్డ్ కవర్లో పెడతాము. 12B ECD షీల్డ్ కవర్లో పెడతాము. 12B ఫార్మ్ 14 షీల్డ్ కవరు ఛాలెంజ్ ఓట్ల గురించి తెలియజేస్తుంది. మీకు ఇంతకుముందే టెండర్ ఓట్స్ గురించి మనం ప్యాకెట్ 1లో పెట్టాం. ప్యాకెట్ 2లో మనం ఛాలెంజ్ ఓటు గురించి చెప్తాం. అందులో వికలాంగుల గురించి ఉన్న ఫారం 14Aలో చెప్తాం. కాంపానియన్ డిక్లరేషను షీల్డ్ కవర్లో ఇవన్నీ కూడా అందులో వికలాంగులు ఎవరైనా వస్తే వాళ్ళకి కాంపానియన్ అడిగితే సహాయకులు అడిగితే వాళ్ళకి ఇచ్చిన వివరాలు మనం ఈ షీల్డ్ కవర్లో ఉంచుతాం. వాటర్ల వయసు గురించి తీసుకున్న డిక్లరేషను షీల్డ్ కవర్ ఒకటి మనం ఉంచుతాం. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ ఓట్లకు ఉన్న ఇచ్చిన రసీదులు వసూలైన డబ్బులు కూడా మనం ఒక కవర్లోనే పెట్టి ఇచ్చేస్తాం. అన్యూజ్డ్ డామేజ్డ్ పేపర్ సీల్స్ ఏమైనా ఉంటే అవి వేరే కవర్లో పెడతాము. అన్యూజ్డ్ డామేజ్డ్ పేపర్ ఏమైనా ఉంటే వేరే కవర్లో పెడతాము. వాటర్ స్లిప్లు ఉంటే అది ఒక కవర్లో పెడతాము. వాడిని చెడిపోయిన స్ట్రిప్ సీల్స్ కవర్ ఉంటే అవి కూడా ఒక కవర్లో పెడతాము. ఇవన్నీ కూడా 2వ కవర్లో పెడతాం. 3వ కవర్లో చూసుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ ఒకటి ఉంటుంది. అలాగే మాన్యువల్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మిషన్స్ మీకు ఇచ్చుంటారు, అది అందులో వేసేస్తాం. ఇలాగే ఇండిలిబుల్ ఇంకోటి వదిలేస్తాం. స్టాంప్ ప్యాడు, బ్రాస్ సీల్ ఆర్ PO సీల్ ఉంటాయి. PO సీల్ ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అది అంటే ఆ కాన్స్టిట్యూయెన్సీ తల నెంబర్ ఉంటుంది అన్నమాట. దానిలో రబ్బర్ స్టాంపులు, క్రాస్డ్ సీలు ఇవన్నీ కూడా మనం వేస్తాం. అది మనం 3వ కవర్లో వేస్తాం. 4వ కవర్లో వాటర్ల వయసు సంబంధించిన డిక్లరేషన్లు, సంచులు, వస్త్రాలు, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఇతర పత్రాలు 4వ కవర్లో పెడతాం. ఈ కవర్ల మీద నియోజకవర్గం పేరు రాయాలి, అలాగే నియోజకవర్గం నెంబర్ రాయాలి, పోలింగ్ కేంద్రం పేరు రాయాలి, పోలింగ్ కేంద్రం నెంబర్ కూడా రాయాలి. అంతా సిద్ధమైన తర్వాత సెక్టర్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్, అలాగే ఎస్కార్ట్తో ఇచ్చిన వాహనంతో మన రిసెప్షన్ సెంటర్కు ఆహ్వాన కేంద్రానికి వెళ్తాము. ఆహ్వాన కేంద్రంలో క్యూలో వెళ్ళి రికార్డులు, ఈవీఎం, ఇతర సామాగ్రి ఇచ్చి తప్పనిసరిగా రసీదు పొందండి ఫ్రెండ్స్. రసీదు అనేది కీలకము. ఎప్పుడు ఏ క్షణంలో కానీ అది మీకు చాలా విలువైన భరోసా ఇస్తుంది. రసీదు తీసుకోవడం మర్చిపోకండి. చివరగా ప్రిసైడింగ్ ఆఫీసరు ధైర్యంగా, డైనామిక్గా, తెలివిగా ప్రవర్తించాలని
పోలింగ్ని సరళంగా, శాంతియుతంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించాలని మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్ని 1-2 సార్లు చదువుకోవాలని, ఇవ్వాల్సిన కవర్లు అలాగే ఇచ్చేటప్పుడు చేయవలసిన నియమాలు మీకు ఇవి ఉపయోగపడితే ఏప్రిల్ 11 జరిగే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించే ఉత్తమ అధికారులుగా ప్రజలు మనను పొందుతారని అభిలాషిస్తూ ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఏప్రిల్ 11 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్లు అనేవి వివిధ జిల్లాలలో ప్రారంభం జరిగాయి. అయితే ముఖ్యంగా ఎన్నికల సిబ్బంది ఎవరైతే పోలింగ్ రోజు కీలకమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్లకు వెళ్ళే వారు ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు, మరియు ఇంకా అనేక మంది అధికారులు కూడా ఉంటారు. వారి కోసం అలాగే సాధారణ వ్యక్తులకు కూడా ఇది ఉపయోగకరమే. ఇందులో ముఖ్యమైనది ప్రిసైడింగ్ అధికారి. ఈ ప్రిసైడింగ్ అధికారి తాలుగా చేయవలసిన పనులను చూద్దాం. పోలింగ్ రోజున ముఖ్య భూమిక పోషించేవాడు ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇతన్ని పిఓ అని పిలుస్తాం. పిఓగా నియామకం పొందగానే 2 శిక్షణా తరగతులకు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్ బుక్ల అంశాలను పిఓ క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. పోలింగ్ రోజు ముందు రోజున డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వెళ్ళాలి. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ, సెక్టర్ ఆఫీసర్ ఎస్ఓలు కూడా కలవాలి. ర్యాండమైజేషన్ ద్వారా పిఓలు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ఉన్న గ్రామము, పోలింగ్ స్టేషన్ పేరు, నెంబర్ వివరాలు వారు తెలుసుకోవాలి. పోలింగ్ స్టేషన్కి అలవాటు కాబడిన ఓపీఓలను, మైక్రో అబ్జర్వర్ను, వెబ్ కాస్టింగ్ వారిని కూడా వీరు తక్షణమే ఆ రోజు కలవలసి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏదైతే నియోజకవర్గం యొక్క కేంద్రంగా పరిగణింపబడుతుందో అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అక్కడికి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ వెళ్ళి ముఖ్యంగా తనతో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీఓను కూడా తీసుకొని వెళ్ళి పోలింగ్ మెటీరియల్ అతడు తీసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పోలింగ్ మెటీరియల్లో ఏమేమి తీసుకోవాలి అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. ఎలక్ట్రో ఓటింగ్ మిషన్ ఈవీఎం, దానితో పాటు వీవీప్యాట్, వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్, ఇది ఒక బాక్స్లా ఉంటుంది. ఈ మొత్తం ఇందులో 3 భాగాలు ఉంటాయి. కంట్రోలింగ్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, తర్వాత వీవీప్యాట్. ఇవి స్పష్టంగా చూసుకొని ఆ నెంబర్లన్నీ కూడా ఒక నోట్స్పై రాసుకుంటారు. అన్ని రకాల వాటర్ ట్యాగులు ఉంటాయి, స్ట్రిప్ సీల్లు ఉంటాయి, పేపర్ సీల్లు ఉంటాయి. వాటర్ ట్యాగులు, స్ట్రిప్ సీల్స్, పేపర్ సీల్స్ ఉంటాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషను, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, ఈ 2 చాలా ముఖ్యమైనవి.